సమారంభాం శంకరాచార్య మధ్యమాం శ్రీసిద్ధేశ్వర పర్యంతాం వందే గురు పరంపరాం. మా గురుదేవులు కుర్తాళం శంకరాచార్య జగద్గురు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి పాదపద్మాలకు నమస్కరిస్తూ, అరుణాం కరుణాం తరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణచాపాం అణిమాధిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. ఎదురటి వర్ణంతో కరుణాతరంగితాక్షిం, తన కరుణతోటి మనందరినీ అనుగ్రహిస్తున్నటువంటి లలిత పరమేశ్వరి అమ్మవారి పాదపద్మాలకు నమస్కరిస్తూ, జగన్మాత లలితాదేవి శ్రీరాజరాజేశ్వరి లలితా త్రిపుర సుందరి అన్నారు ఆవిడ్ని. ఆది అంతము లేనటువంటి ఆ జగన్మాత పరబ్రహ్మ స్వరూపిణి. ఆవిడే నిరాకారమైనటువంటి పరబ్రహ్మం తనని తాను ఒక సగుణ అభివ్యక్తీకరణ చేసుకున్నప్పుడు పరమేశ్వరి అయినటువంటి లలితగా ఆవిర్భవించిందిట. పరబ్రహ్మ మహిషి అన్నారు. పరబ్రహ్మమే తానైనటువంటి ఆ మహిషి లలిత పరమేశ్వరీదేవి. ఆమెను వర్ణించటానికి మాటలు సరిపోవు. ఆ లలితాదేవి దేవతలందరిలో కూడాను చాలా అందమైనటువంటి దేవత. కాళీ మంత్రసిద్ధుడైనటువంటి రామకృష్ణ పరమహంస కాళీ అమ్మవారి సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మంత్రసిద్ధిని పొందిన తర్వాత ఏ దేవత గురించి అయినా సరే ఆ దేవత సాధన చేయాలనుకున్నప్పుడు ఆ దేవతకు సంబంధించినటువంటి మంత్రాన్ని తీసుకొని జపమాలతోటి ఒక్క మాల జపం చేయగానే ఆ మంత్రదేవత సాక్షాత్కరించేది. అలా కాళీదేవి అనుగ్రహంతో ఆయన తను చూడాలనుకున్న దేవతలందరినీ కూడాను చూశాడు రామకృష్ణ పరమహంస. ఆయన ఒక మాట చెప్పాడు, ఎందరో దేవతలను నేను కాళీదేవి అనుగ్రహం వల్ల చూడగలిగాను, కానీ దేవతలందరిలో కూడా నేను చూసిన దేవతలందరిలో కూడాను ఆ లలితా పరమేశ్వరి శ్రీరాజరాజేశ్వరి ఆ త్రిపుర సుందరి ఉన్నంత అందంగా మరి ఏ దేవత లేదు అని చెప్పాడు. ఇంగ్లీష్లో ఒక మాట అంటారు, ఏ థింగ్ ఆఫ్ బ్యూటీ ఈజ్ ఎ జాయ్ ఫర్ ఎవర్. అందం శాశ్వతమైన ఆనందాన్ని కలిగిస్తుందిట. కానీ ఎటువంటి అందం ఆ అందం? ఇప్పుడు మామూలుగా ప్రతి మనిషికి కూడాను ఎలా ఉంటుందంటే, మ్యాన్ హ్యాస్ ఎ న్యాచురల్ అట్రాక్షన్ టువర్డ్స్ ద బ్యూటీ. ఎలాంటి బ్యూటీ అది? ఇట్ షుడ్ బి పర్మనెంట్. టెంపరీగా తాత్కాలికంగా ఉండేటువంటి అందం కాదు, శాశ్వతమైనటువంటి అందం. ఇప్పుడు మామూలుగా ఎవరైనా సరే ఒక అందమైనటువంటి ఒక పెయింటింగ్ చూసినా, లేకపోతే ఒక శిల్పాన్ని చూసినా, ఒక అందమైనటువంటి దృశ్యాన్ని చూసినా అది మనసుకి ఆనందాన్ని ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. కొంతకాలం పాటు ఆ మనిషి మనసులో నిలిచిపోతుంది ఆ దృశ్యం. అది తాత్కాలికం కాకుండా శాశ్వతం కావాలి అంటే ఎలా? అది నశించినటువంటిది అయితేనే శాశ్వతంగా ఉంటుంది. ఇట్ మస్ట్ బి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్, టైం. ఒక రకంగా చెప్పాలంటే ఇట్ మస్ట్ బి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ దీస్ వరల్డ్లీ కన్సిడరేషన్స్. అంటే ఆ దేవతా సౌందర్యం, దివ్య చైతన్యం, పరమేశ్వరి అయినటువంటి ఆ లలితాదేవి సౌందర్యం అది శాశ్వతమైనటువంటిది. అంటే ఇక్కడ థింగ్ ఆఫ్ బ్యూటీ అనే బదులు థింగ్ ఆఫ్ డివైన్ బ్యూటీ ఈజ్ అ జాయ్ ఫర్ ఎవర్ అని తీసుకోవాలి మనం. ఎందుకంటే ఆ లలితా పరమేశ్వరి దేవి ఆ సౌందర్యం, శంకరాచార్యులు వారు రాశారు సౌందర్య లహరి. ఆ లలితాదేవి యొక్క అందాన్ని, ఆమె సౌందర్యాన్ని వర్ణిస్తూ రాశారు శంకరాచార్యులు వారు. అసలు అమ్మవారిని గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు. ఒక్కొక్కసారి చెప్పిన మాటలే ఇంకా ఇంకా చెప్పాల్సి వస్తుందేమో అంతటి ఆ పరబ్రహ్మ స్వరూపిణి అయినటువంటి లలితాదేవి. లలితా సహస్రనామాలు. ఒక దేవతను వర్ణించడానికి ఎన్ని మాటలు సరిపోతాయి, ఎన్ని నామాలు సరిపోతాయి? శతం సహస్రం అనంతం ఆయుతం అంటే 100, 1000, 10,000 అనంతమైన నామాల. అనంతమైనటువంటి నామాలు, అనంతమైనటువంటి పేర్లు,
అనంతమైనటువంటి లక్షణాలతోటి ఆ దేవతను మనం వర్ణించవచ్చు. కానీ మనుషులు తనని స్తుతిస్తే వాళ్ళకు మంచి జరగాలి, శీఘ్రంగా ఆవిడ అనుగ్రహం మనం పొందగలగాలి అనే దృష్టితోటి లలితాదేవి ఆజ్ఞాపించి వసిన్యాది వాగ్దేవతల చేత ఈ లలితా సహస్రనామాలు రచించబడినట్లుగా అమ్మవారు చేసింది. లలితా సహస్రనామాలని రహస్యనామాలుగా చెప్పబడ్డాయి. అంటే కొంతమంది అన్నారు రహస్యము గురువు ఉపదేశం ఇస్తేనే ఈ నామాలు చదవాలి, అంత రహస్యమైనవని కొందరంటే, మరికొందరు అన్నారు మానసికంగా చదవాలి రహస్యంగా, అవి చాలా నిగూఢమైనటువంటి అర్థాలు కలిగినటువంటివి, పరమ పవిత్రమైనటువంటివి, అత్యంత రహస్యమైనటువంటి నామాలు అన్నారు. మరికొందరు అన్నారు ప్రతి నామములో కూడాను, ప్రతి వాక్యములో కూడాను అనేకమైనటువంటి అనంతమైనటువంటి రహస్య అర్థాలు, రహస్య మంత్రాలు ఉన్నాయి. మానవాళిని ఉద్ధరించటం కోసం అనేకమైనటువంటి రహస్య పదాలు, రహస్య బీజాలు, రహస్యమైనటువంటి మంత్రాలు ఉన్నటువంటి ఈ నామాలు అందించబడ్డాయి. కాబట్టి ఈ లలితా సహస్రనామాలని రహస్యనామాలుగా చెప్పారు అని చెప్పారు. మనం గనక లలితా సహస్రనామం చదివితే చివర్లో ఉంటుంది, ఇది శ్రీ బ్రహ్మాండ పురాణే ఉత్తరఖండే శ్రీ హయగ్రీవ అగస్య సంవాదే శ్రీ లలితా రహస్య నామ సహస్ర స్తోత్ర కథనం అని ఉంటుంది. అంటే బ్రహ్మాండ పురాణంలో మనకి లలితాదేవికి సంబంధించినటువంటి విశేషాలు ఉన్నాయి. శ్రీ విద్య గురించి, ఆవిడ మంత్రాల గురించి, అంగన్యాస కరన్యాసాల గురించి, లలితాదేవి పూజ, పురస్చరణ, హోమ విధానం, స్తోత్రాలు అన్నీ ఉన్నాయి. అక్కడ ఈ సహస్రనామాలు మనకి చెప్పబడి ఉన్నాయి. ఎందరో దేవతలకి ఎన్నో సహస్రనామాలు చెప్పబడ్డాయి. అయితే లలితాదేవి సహస్రనామాల్లో విశేషం ఏంటంటే, కొంతమంది అన్నారు మిగిలిన దేవతల సహస్రనామాల్లో కొన్ని నామాలు రిపీట్ అయినా కూడా వాటికి రకరకాల అర్థాలు చెప్పబడ్డాయి. లలితా సహస్రనామంలో ఏ ఒక్క నామము కూడా రిపీట్ అవ్వబడలేదు, అంటే మళ్ళీ చెప్పబడలేదు. ప్రతి నామము కూడా యునిక్గా దేనికి దానికి ఉన్నది. అంత గొప్ప నామాలు ఎందుకు వచ్చాయి అంటే, సాక్షాత్తు ఆ పరమేశ్వరి అయినటువంటి లలితాదేవి ఆమె సంకల్పించింది ఒక రచన జరగాలి, మానవాళికి మంచి జరగాలి, వాళ్ళు అనుకున్న కోరికలు తీర్చుకోవాలి, అమ్మవారి అనుగ్రహం తొందరగా వచ్చేటట్లుగా ఒక మార్గాన్ని ఏర్పరచాలని చెప్పి దేవతల చేత రచించబడేటట్లుగా చేసింది. అందుకనే ఈ లలితా సహస్రనామాలు అత్యంత శక్తివంతమైనటువంటి సహస్రనామాలు మిగిలిన వాటికంటే అని చెప్పారు. అగస్త్యుడు అడిగాట హయగ్రీవుణ్ణి. హయగ్రీవుడు విష్ణు అంశసంభూతుడు. దేవి భాగవతంలో కథ చెప్పబడి ఉంది. ఒకసారి దేవకార్యం కోసం దేవతలందరూ కూడాను విష్ణుమూర్తి కోసం వెళ్తే, రాక్షస సంహారం చేసిన విష్ణుమూర్తి విల్లుకి తన తలను ఆనించుకొని నిద్రపోతున్నాడు. నిద్రలో నుండి లేపటం కోసం వమ్రి అనేటువంటి చెద పురుగును సృష్టించారు విష్ణుమూర్తిని లేపటం కోసం. ఆ వమ్రి వింటి నారిని కొరికింది, కానీ పొరపాటున విష్ణువు తల ఎగిరి అంత దూరాన పడింది. దేవతలందరూ ఏం చేయాలో తెలియని స్థితిలో ఆ లలితా త్రిపుర సుందరిని ప్రార్థించారు. అప్పుడు అమ్మవారు వచ్చి అశ్వం యొక్క తలని ఈ విష్ణుమూర్తి దేహానికి అతికించేటట్లుగా వరమిచ్చింది. అప్పుడు ఆ దేవకార్యాన్ని పూర్తి చేశాడు. ఆ తరువాత రాక్షస వధ హయగ్రీవుడని మరొక రాక్షసుడు ఉన్నాడు హయ తలంతోటి. అమ్మవారి అనుగ్రహం వల్ల అటువంటి రూపం ఉన్నటువంటి వాడే చంపాలి కాబట్టి ఇటువంటి మాయని అమ్మవారు సృష్టించింది. ఆ దేవకార్యాన్ని పూర్తి చేసుకున్న తర్వాత హయగ్రీవుడు తనని అటువంటి రూపాన్ని ప్రసాదించినటువంటి, అటువంటి రూపానికి మార్చినటువంటి ఆ లలితా త్రిపుర సుందరి దేవి గురించి తపస్సు చేశాడు. తపస్సు చేసినప్పుడు అమ్మవారు సంతోషించి జ్ఞానప్రదాయిని ఆవిడ సకల దివ్య జ్ఞానాన్ని, అనంతమైనటువంటి శక్తిని హయగ్రీవుడికి ప్రసాదించింది. అందుకని హయగ్రీవుడిని పూజిస్తే కూడా దివ్య జ్ఞానం వస్తుంది అని చెప్పబడినది. ఆ హయగ్రీవుడు ఈ అగస్త్యుడికి చెప్పాడు లలితాదేవి గురించి బ్రహ్మాండ పురాణంలో. వింధ్యాచల పర్వత గర్వాన్ని అణిచాడు అగస్త్యుడు.
దక్షిణాపదానికి వచ్చాడు. మనుషుల్ని చూశాడు, వీళ్ళెవరికీ మనశ్శాంతి ఉండటం లేదు, వీళ్ళందరినీ ఎలా ఉద్ధరించాలి, ఏం చేయాలి అని అనుకున్నాడు. వ్యాసుడిని కలిశాడు ఒక చోట. వ్యాసుడు చెప్పాడు, విష్ణువును పూజించు, జనార్దనుని గురించి తపస్సు చేయి, ఆయన నీకు మార్గాన్ని సూచిస్తాడంటే అప్పుడు తపస్సు చేస్తే విష్ణుమూర్తి తన అంశ అయినటువంటి హయగ్రీవుడిని చూపించి, ఇదిగో ఈ హయగ్రీవుడు నీకు మార్గం చూపిస్తాడు అంటే అడిగాడు అగస్త్యుడు, మానవాళిని ఉద్ధరించాలి, మనశ్శాంతి లేక ఎంతోమంది వేదన చెందుతున్నారు, అధర్మం వల్ల మనుషులు మన ప్రవృత్తిని మార్చుకుంటున్నారు, ధర్మ మార్గంలో నుండి అధర్మం వైపున అడుగులు వేస్తున్నారు, కలియుగం మనుషుల్ని ఎలా ఉద్ధరించాలి అంటే అప్పుడు హయగ్రీవుడు చెప్పాడు, ఒక మార్గం ఉన్నది. పరమేశ్వరి అయినటువంటి ఆ జగన్మాత లలితా త్రిపుర సుందరి త్రిమూర్తులని సృష్టించింది ఆ దేవత. ఆమెను గనక పూజించినా ప్రార్థించినా ఆమె సంబంధించినటువంటి ఎటువంటి సాధన చేసినా కూడా ఆమె మానవాళిని ఉద్ధరిస్తుంది, కోరికలు తీరుస్తుంది, చతుర్విధ పురుషార్థలను అనుగ్రహిస్తుంది, మోక్షానికి దారి చూపిస్తుంది, పరబ్రహ్మ చైతన్యాన్ని ప్రవహించేటట్లుగా చేస్తుంది. అటువంటి లలితా సహస్రనామాలు ఉన్నాయి, మహాశక్తివంతమైనటువంటి నామాలు అని చెప్పారు. అందులో బ్రహ్మాండ పురాణంలో చెప్పేటప్పుడు హయగ్రీవుడు అగస్త్యుడికి శ్రీ విద్య గురించి, మంత్రాల గురించి, మిగిలిన పూజా విధానం గురించి అన్నీ చెప్పాడు. చెప్తే అగస్త్యుడు అడిగాడు, హయగ్రీవా, నేను ఇంకా నాకు లలితా సహస్రనామాల గురించి చెప్పటం లేదేమిటి అని అడిగాడు. అడిగితే హయగ్రీవుడు అన్నట్ట, అగస్త్య మహర్షి, గురువుగా నేను నీకు ఉపదేశిస్తున్నాను ఇవన్నీ, శిష్యునికి ఏమాత్రం ఆసక్తి ఉన్నది నేను చెప్పేదాని మీద, దేవత మీద ఏమాత్రం శ్రద్ధ ఉన్నది, ఏమాత్రం భక్తి ఉన్నది అని చూడటం కోసం నేను ఇంకా నీకు చెప్పలేదు. నువ్వు అడుగుతావా లేదా అని చూస్తున్నాను, నువ్వు అడిగావు, నేను నీకు ఇప్పుడు చెబుతున్నాను. లలితాదేవి సహస్ర నామాల గురించి, అత్యంత రహస్యమైనటువంటి నామాలు, ఎన్నో నిగూఢమైనటువంటి మంత్రబీజాలు కలిగినటువంటి ఆ నామాలు, అవి చాలా అద్భుతమైనవి. లలితాదేవి అనుగ్రహించింది. ఆ అమ్మవారికి కొన్ని వందల వేల సహస్రనామాలు ఉన్నాయి, ఎన్నో రూపాలు ధరించింది, కొన్ని కోట్ల మంత్రాలు ఉన్నాయి, 9 కోట్ల మంత్రాలు ఉన్నాయి, అనేకమైనటువంటి మంత్రాలు, ఎన్నో మంత్రాలు ఉన్నాయి, ఎన్నో సహస్రనామాలు ఉన్నాయి. అయితే ఇది విను అగస్త్య మహర్షి, శీఘ్రంగా అనుగ్రహించేటువంటి సహస్రనామాలు ఒక 10 ఉన్నాయి. ఆ 10లో ఉన్నది ఈ లలితాదేవి. ఆ 10 సహస్రనామాలు ఏమిటి అంటే గంగా సహస్రము, గాయత్రి సహస్రము, శ్యామలా సహస్రము, లలితా సహస్రము, కామేశ్వరి సహస్రము, వారాహి సహస్రము, లక్ష్మీ సహస్రము, రాధా సహస్రము, సరస్వతీ సహస్రము, భవానీ సహస్రము. ఈ 10 రకాలైనటువంటి సహస్రనామాలతో కనుక ఆయా దేవతల్ని పూజిస్తే శీఘ్రంగా వాళ్ళు అనుగ్రహిస్తారు అని చెప్పాడు హయగ్రీవుడు. చెప్పి ఒక మాట అన్నాడు, జపం చేస్తారు, పూజలు చేస్తారు, అన్నీ చేసే రకరకాల సాధనా విధానాలు ఉన్నాయి. అయితే ఈ లలితా సహస్రనామాలకున్న ప్రత్యేకత ఏంటంటే అమ్మవారు చెప్పింది స్వయంగా, జపము పూజ ఎవరైతే చేయటానికి ఆసక్తిలో వాళ్ళు ఈ లలితా సహస్రనామం పఠిస్తే చాలు, నేను వాళ్ళని అనుగ్రహిస్తాను. జప పూజ అశక్తో అపి పఠేన్నామ సహస్రకం, నా సహస్రనామాలను ఎవరైతే పారాయణ చేస్తారో, ఎవరైతే స్మరిస్తారో, పంచదశి చేయకపోయినా, షోడశి చేయకపోయినా, ఆఖరికి నన్ను పూజ చేయడానికి వాళ్ళకి శక్తి లేకపోయినా పర్వాలేదు, నన్ను మనసులో ఎవరైతే ఈ సహస్రనామాలతో భావిస్తారో, నా రూపం ఆ అశక్తుడైనా సరే ఆ మనిషి హృదయంలో నిలిచిపోతుంది. అంత శక్తివంతమైనటువంటివి ఈ లలితా సహస్రనామాలు అని చెప్పింది అమ్మవారు అని చెప్పాడు. అంతేకాదుట, తంత్రాలలో లలితా సహస్రనామాలు చాలా ముఖ్యమైనవి. మంత్రాలలో శ్రీ విద్య, అందులోనూ కాది విద్య చాలా అత్యద్భుతమైన విద్య. మంత్రమైన తంత్రమైన లలితాదేవికి సంబంధించిన విద్యలు అత్యుత్తమైనవి అని చెప్పాడు. ఈ లలితా సహస్రనామాలు ఎలా వచ్చాయి? వసిన్యాది వాగ్దేవతలకు రాయాలన్న సంకల్పం ఎందుకు కలిగింది? అమ్మవారు వాళ్ళనే ఎందుకు ఎన్నుకున్నది? ఈ అనేక బ్రహ్మాండాలకి నాయకురాలు ఆ లలితాదేవి.
ఈ బ్రహ్మాండాలన్నీ దాటి వెళ్తే మణిద్వీపం. మరి ఇంతమంది బ్రహ్మాండాల్లో, ఇన్ని బ్రహ్మాండాలలో ఇంతమంది దేవతలున్నారు, ఋషులున్నారు, మునులున్నారు. కానీ వసిన్యాది దేవతలకే ఆ రాసేటువంటి భాగ్యాన్ని ఎందుకు అనుగ్రహించింది అమ్మవారు అంటే చెప్పాడు హయగ్రీవుడు అగస్త్యుడితోటి. భండాసురుని సంహరించింది లలితాదేవి, మణిద్వీపంలో ఉన్నది. ఆ అమ్మవారు అనుకున్నదిట ఒకరోజు, నా భక్తులను నేను అనుగ్రహించాలి, ఒక శీఘ్రమైనటువంటి ఒక మార్గాన్ని చూపించాలి, ఇంతకుముందు లేనటువంటి అత్యద్భుతమైనటువంటి నామాలు ఆ భక్తులకు నేను చేరువలో అయ్యేటట్టుగా చేయాలి, రాయాలంటే ఎవరు సమర్థులు అని చెప్పి వసిన్యాది వాగ్దేవతలను పిలిచింది అమ్మవారు. 7 వాగ్దేవతలు ఉన్నారు, అంటే వాక్కుకు సంబంధించినటువంటి దేవతలు. కామేశ్వరి దేవి దగ్గర నుంచి కౌళినీ దేవి వరకు 7 దేవతలు ఉన్నారు. వాళ్ళని పిలిచి అమ్మవారు చెప్పింది, మీరు నా రహస్య నామాలు, లలితా సహస్రనామాలు రాయాలి, రచించాలి, అందుకు తగినటువంటి శక్తిని నేను మీకు ఇస్తాను అని చెప్పింది. అట్లనే నకులీదేవి అని లలితాదేవి పరివారంలో మనం చెప్పుకుంటాం ఆవిడ గురించి కూడా. ఆమె కూడాను, ఆ నకులీదేవి కూడా వాక్కుకు సంబంధించిన దేవతే. ఆవిడ లలితాదేవి పరివారంలో ఉన్నది. ఒకప్పుడు విశ్వామిత్రుడి మీద వశిష్ఠుడి కుమారులు ఈ నకులీ ప్రయోగం చేశారు. ఆయన మాట దిగ్బంధనం జరిగింది, మాట్లాడలేకపోయాడు. అప్పుడు భార్గవులు ప్రత్యంగిరతోటి ఆ ప్రయోగాన్ని తీసి ఆయనకు మాట్లాడే శక్తిని ఇచ్చారు. అయితే ఈ నకులీదేవిని ఎందుకు చేయలేదు అంటే ఒక కారణం చెప్పారు. శత్రువులని స్తంభింపజేయటానికి నకులీదేవిని తీవ్ర విద్యగా ఉపయోగిస్తారు, అందువల్ల నకులీదేవిని అడగలేదు. ఆవిడ శత్రు సంహార వేళ మాత్రం నకులీదేవి యొక్క సహాయం తీసుకుంది. సహాయం అనకూడదేమో, ఆజ్ఞాపించింది నకులీదేవిని, ఇలా నువ్వు శత్రు వాక్స్తంభన చెయ్యి అని. వసిన్యాది వాగ్దేవతలను ఎందుకు తీసుకున్నదంటేట, ఆమె మీద, అమ్మవారి మీద అపరిమితమైనటువంటి భక్తి ఉన్నది వసిన్యాది దేవతలకి. అది కాక వసిన్యాది దేవతలకి శ్రీచక్రానికి సంబంధించినటువంటి అన్ని రహస్యాలు తెలుసు. ఆ శ్రీచక్రం చుట్టూ ఎక్కడెక్కడ ఏ దేవతలు ఉన్నారు, ఏ దేవతల్ని ఎప్పుడు పూజించాలి, ఏ మార్గంలో పూజించాలి, ఏ విధంగా పూజించాలి, నవావరణ పూజ ఎలా చేయాలి, ఆ రహస్యాలు ఏమిటి అని తెలియటం మాత్రమే కాక అమ్మవారి గురించి రచించాలి అనేటువంటి అత్యంత ఆసక్తి కనబరిచారట వాళ్ళు. వాళ్ళ మనసులో కోరిక కలిగిందిట. అది గుర్తించినటువంటి ఆ లలితా పరమేశ్వరి, త్రిపుర సుందరి, ఆవిడ ఆ వసిన్యాది దేవతలను పిలిచి ఆజ్ఞాపించింది, మీరు నాకు సంబంధించినటువంటి ఈ సహస్రనామ రచనను చేయండి అని. వాళ్ళు అమ్మవారి ఆదేశం ప్రకారం చేశారు. ఒక పెద్ద సభ కొలువు తీర్చింది లలితాదేవి. ఆవిడ మహారాణిగా మణిమకుట కిరీటాలు ధరించి రత్నసింహాసనం మీద కూర్చుంది. కామేశ్వరుడు ఆవిడ పక్కన కూర్చున్నారు. అనేక బ్రహ్మాండాల నుంచి దేవతలు వచ్చారట ఆ సభకి. కొన్ని కోట్ల మంది నారాయణులు ఉన్నారట, కొన్ని కోట్ల మంది లక్ష్మీదేవులు ఉన్నారట, కొన్ని కోట్ల మంది ఇంద్రులు, చంద్రులు, అనేక కోట్ల బ్రహ్మాండాలకి ఆవిడ అధీశ్వరురాలు. వాళ్ళందరూ కూడాను ఆ సభలో కొలువుదీరి ఉన్నారట. అప్పుడు వసిన్యాది దేవతలు వాళ్ళకి ఇచ్చినటువంటి ఆసనాల్లో వాళ్ళు కూర్చున్నారు. అమ్మవారు అలా చిరునవ్వుతో వాళ్ళని ఒకసారి చూసింది. అది ఆజ్ఞగా తీసుకొని వసిన్యాది దేవతలు అమ్మవారికి నమస్కారం చేసి ఆ లలితా సహస్రనామాలు చదవటం మొదలుపెట్టారు. మొదలు పెడితే దేవతలందరూ పరవశించిపోయారు, ఆశ్చర్యపడ్డారు. ఒకసారి చెప్పబడిన నామం మరొక చోట ఎక్కడా చెప్పబడలేదు. అత్యంత రమణీయంగా, అత్యంత సౌందర్యవంతంగా ఉన్నాయి. వింటుంటే ఒక్కొక్కళ్ళకి అందులో ఉన్నటువంటి అర్థాలు గోచరిస్తున్నాయి. దేవతలు కాబట్టి తొందరగా తెలుసుకోగలిగారు. అనేకమైనటువంటి బీజాలు స్ఫురిస్తున్నాయి వాళ్ళ కళ్ళ ముందు. ఈ వసిన్యాది దేవతలు చదువుతుంటే ఆ దేవతల కళ్ళ ముందు ఆయా రహస్యనామాల్లో ఉన్నటువంటి బీజాలు కనిపిస్తూ ఉన్నాయట. అది చూసి ఆశ్చర్యానికి లోనయ్యారు వాళ్ళు చదివారు. చదివిన తర్వాత ఆశ్చర్యపడుతుంటే అమ్మవారు చెప్పింది, దేవతలారా మీరు ఎవరూ ఆశ్చర్యపడద్దు, నా ప్రేరణ చేత వసిన్యాది వాగ్దేవతలకి ఇంత శక్తి వచ్చింది, ఇలా రాయగలిగారు అని చెప్తే ఆ దేవతలందరూ కూడా, అమ్మా నువ్వు మానవాళి కోసమే కాదు మా కోసం కూడా ఇచ్చావు ఈ వరాన్ని, ఇక నుండి మేమందరం కూడా నిన్ను ఈ లలితా సహస్రనామాలతో స్తుతిస్తాము, ఈ రహస్యనామాలతో స్తుతిస్తాము అని చెప్పారు. అలా ఆ రోజు నుంచి అనేక బ్రహ్మాండాలలో ఉన్నటువంటి దేవతలందరూ కూడా
అమ్మవారిని ఈ లలితా సహస్రనామాలతో స్తుతించడం మొదలుపెట్టారు. ఆ లలితా సహస్రనామాలు మానవాళికి అందించబడ్డాయి. వ్యాసుడు అనేక పురాణ వాంగ్మయాలని, వేదాలను విభజించాడు, పురాణ వాంగ్మయాన్ని మనకు అందించాడు. ఈ వసిన్యాది వాగ్దేవతలు అందించినటువంటి వాటిని కూడా మనకి అందించాడు వ్యాసుడు. అలా మనకి ఈ విషయాలన్నీ కూడాను, ఈ లలితా సహస్రనామానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడాను బ్రహ్మాండ పురాణంలో మనకి కనిపిస్తాయి. అమ్మవారి చరిత్ర కనిపిస్తుంది, అమ్మవారి మహిమలు కనిపిస్తాయి, అమ్మవారికి సంబంధించినటువంటి అర్చనా మార్గాలు, విశేషాలు అన్నీ కనిపిస్తాయి. సామాన్యంగా ఒక మనిషి గనక ఒక వాక్కు పలికితే, శక్తివంతమైనటువంటి సిద్ధుడో మహర్షో మునో అయితే మామూలుగా మాట్లాడే మనిషి మాట కంటే శక్తివంతమైనటువంటి ఋషి మాట్లాడేటువంటి మాటకి శక్తి ఎక్కువ. అట్లాగే ఒక సిద్ధుడు మాట్లాడితే ఆ వాక్యానికి శక్తి ఎక్కువ. దేవతా వాక్యం అన్నిటికంటే శక్తివంతమైనటువంటిది. అటువంటి దేవతలు, వసిన్యాది వాగ్దేవతలు అందించారు కాబట్టి, అమ్మవారి ప్రేరణ వల్ల వాళ్ళు ఇచ్చారు కాబట్టి లలితా సహస్రనామాలు అత్యంత శక్తివంతమైనవి. అయితే ఈ లలితా సహస్రనామాలు చదివేటప్పుడు వాటి అర్థం మనం తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలి అంటే, ఆ పరమేశ్వరి అనంత శక్తి చైతన్య స్వరూపిణి అయినటువంటి అమ్మవారి లీలా విశేషాలు తెలుసుకోవాలి. ఆమెకి మరింత దగ్గర చేస్తాయి. తల్లి ఇలా ఉంటుంది, ఆమె మనల్ని ఈ రకంగా రక్షిస్తుంది, ఈ నామంలో ఇంత అర్థం ఉన్నది, ఇన్ని రకాల బీజాలు ఉన్నాయి, ఫలానా పని కావాలి అంటే ఈ మంత్రం చేస్తే అవుతుంది అని చెప్పి మనం తెలుసుకోవాలి. దానివల్ల ఏంటంటే, తెలియకుండా చేసే పారాయణ కంటే కూడాను వాటి అర్థాలు తెలుసుకొని కనుక పారాయణ చేస్తే దేవతకు మనల్ని మరింత దగ్గర చేస్తాయి. అమ్మవారి మీద అత్యంత, ఆమె ఎంత కరుణమూర్తో, కరుణాతరంగితాక్షి అని చెప్పుకున్నాం. ఆ కరుణ మన మీద రావాలి అంటే మనము కూడా, అమ్మా నువ్వు ఇంత మా కోసం నువ్వు వచ్చావు, మా కోసం నువ్వు రాక్షస సంహారం చేశావు, ధర్మాన్ని రక్షించడం కోసం నువ్వు వచ్చావు అని చెప్పి ఆ అమ్మవారిని మనం స్మరించాలి. ఆ లలితా సహస్రనామ వైభవాన్ని మనం తెలుసుకోవాలి, రహస్యార్థాలను మనం తెలుసుకోవాలి. లలితా సహస్రనామాలకి భాష్యం రాశారు ఎంతోమంది. విమర్శానంద, విద్యారణ్య స్వామి, అలాగే భాస్కర రాయలు, వారు లలితామంత్ర సిద్ధులు, ఎన్నో అద్భుతాలు సాధించారు లలితాదేవి కరుణ వల్ల. అటువంటి భాస్కర రాయలు వారు రాసినటువంటి లలితా సహస్రనామ భాష్యం అత్యంత ప్రసిద్ధమైనది. మరెందరో కూడా రాశారు. ఎంతోమంది ఎన్నో ప్రయోగాలు చేశారు ఈ పదప్రయోగాలు లలితా సహస్రనామంతో. అంటే ఒక్కొక్క నామం తీసుకొని మంత్రాలు ఏం చెప్పిన వాళ్ళు కొందరు 3-4 పదాలు కలిపి ఇందులో ఈ రకమైనటువంటి మంత్రం ఉన్నది, ఈ రకంగా మనకి ఈ మంత్రం చేస్తే ఉపయోగపడుతుంది అని చెప్పిన వాళ్ళు మరికొందరు. అలాగే షోడశి పంచదశి ఆ మంత్రాలు ఎలాగో ఉండనే ఉన్నాయి మహావిద్యలుగా. అవి కాక ఎంతోమంది లలితా సహస్రనామాల్లో ఉన్నటువంటి విశేషమైన అర్థాలను వెలికి తీశారు, మానవాళికి అందించారు. అంటే ఒక దేవత సంబంధించి ఎన్నో రకాల నామాలు ఉన్నప్పుడు ఏ కోరికకు ఏ నామం చేయాలి, ఎటువంటి పని అవ్వాలంటే ఏ విధంగా చేయాలి, ఒక ఆరోగ్యం కావాలంటే ఏం చేయాలి, ఒక వివాహ సిద్ధి కావాలంటే ఏం చేయాలి, ఒక కార్యసిద్ధి కావాలంటే ఏం చేయాలి, ఒక దుష్టగ్రహ బాధ రక్షణ గురించి ఏం చేయాలి అనేటువంటి విషయాలన్నీ కూడాను మనకి తెలియాలి అంటే ఈ లలితా సహస్రనామం చదివితే గనక మనకి అమ్మవారి ఈ నామంలో ఇంత రహస్యం ఉన్నదా, ఇన్ని మంత్రబీజాలు ఉన్నాయా, ఈ నామం చేస్తే ఇంత శక్తి వస్తుందా, మనకి మన పనులు ఇంత తొందరగా అవుతాయా అన్న ఆశ్చర్యం కలుగుతుంటుంది ఒక్కొక్కసారి చూసినప్పుడు. అలా లలితా సహస్రనామంలో మనకి కనిపించేటువంటి అనేక విశేషాలు, 1000 నామాలు ఉన్నాయి, అందులో ఎన్నో విశేషాలు ఉన్నాయి. అయితే లలితాదేవి ఆవిడ ఇందాక మనం చెప్పుకున్నట్టు అవసరమైతే ఆవిడ మన శత్రువులను కూడా సంహరించేటువంటి దేవత. ఆవిడ భండాసురుని సంహరించడం కోసం వచ్చినటువంటి దేవత. ఆ యుద్ధదేవతగా అవతరించినటువంటి లలితాదేవి ప్రసన్నదేవతగా, శాంతస్వరూపిణిగా ఇవాళ మనల్ని అనుగ్రహిస్తున్నది. ఈ లలితా సహస్రనామాల్లో ఒక్కొక్క నామానికి ఉన్నటువంటి అర్థమేంటి, ప్రాశస్త్యం ఏంటి,
ఇవి చదివితే మనకి ఎటువంటి ఫలితాలు వస్తాయి, ఎన్ని మంత్రాలు ఉన్నాయి అనేవి నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. స్వస్తి.